ఏ కేసుల్లో సరే ఎవరిని అరెస్ట్ చేసినా గానీ పోలీసులు కొట్టడం అనేది చూస్తాం. థర్డ్ డిగ్రీ వరకు కూడా వెళ్తూ ఫస్ట్ ఆఫ్ ఉంటాయి. ఆల్ వాళ్ళకి అసలు మన చట్టం ఏం చెప్తుంది? అలా ఫస్ట్ ఆఫ్ ఎవరి ఆల్ మీదైనా సరే చేయి చేసుకునే అవకాశం ఉందా? ఒకటమ్మా, ఇప్పుడు ఒకటే చూడండి. ఇట్లాంటి దుస్సాహసం గాని, లేకపోతే ఇట్లాంటియన్నీ ఏ లెవెల్‌లో జరుగుతున్నాయంటే, ఒక సీఐ లెవెల్ నుంచి కింద స్థాయి వరకే జరుగుతాయమ్మా. ఇది నాకు పర్సనల్‌గా నాకు జరిగింది. ఒకరోజు కోర్ట్‌కి నేను ఐ వాస్ రషింగ్ ఇన్ ఎ హరీ. ఇట్లా నాకు లేట్ అయిందని చెప్పేసి పరిగెత్తుతా ఉన్నా. ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ కార్ ఆపేసి, మీ కార్ మీద చాలాన్ ఉందంటే, నేను కార్ చాలాన్ కడతా బాబు, నాకు కోర్ట్ లేట్ అయిందంటే అంటాడు. ఎస్ఐ అంటాడు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అంటారు, మా సార్ మిమ్మల్ని కోర్ట్ మార్షల్ చేయాలి అని అంటారు. కోర్ట్ మార్షల్ ఎందుకు చేస్తారమ్మా? ప్రతి ఒక్కళ్ళు అంటే ఇది ఈ ఈ దుస్సాహసం గాని, లేకపోతే ఇట్లాంటి అట్రాసిటీస్ జరిగేది ఏంటంటే సిఐ లెవెల్ నుంచి కింద స్థాయికే జరుగుతాయమ్మా. ఇప్పటికి కూడా నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నా, ఎన్ని పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళండి మీరు, హైదరాబాద్‌లో మెనీ పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళి చూడండి. ఒక అడ్వకేట్ వెళ్ళినా కూడా కూర్చోమనరు. కూర్చోమనకుండా చైర్ ఆఫర్ చేయకుండా ఏంటంటే వాళ్ళ అథారిటీని లేకపోతే వాళ్ళ బాసిజాన్ని చూపిస్తా ఉంటారు. కానీ అంటే వచ్చింది సాటి వ్యక్తి, లేకపోతే ఒక అడ్వకేట్, లేకపోతే ఒక లీగల్ ప్రొఫెషన్ వచ్చాడు అనేది వాళ్ళకి ఎక్కడ రెస్పెక్ట్ అనేది ఎక్కడ కనపడదమ్మా. ఏ పోలీస్ స్టేషన్ లో చూడండి, నేను ఓపెన్ గా చెప్తున్నాను టీవీ ముందు. ఆ పోలీసు వాళ్ళు మరి వాళ్ళకి ఆ యూనిఫామ్ ఇచ్చిన పవర్ లేకపోతే ఏంటో అనేది తెలియదమ్మా. అంటే నో బడీస్ మమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు, లేకపోతే మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయనప్పుడు నీకు ఎంత పవర్ ఉన్నా ఏమున్నా వేస్ట్ అమ్మా. దాన్ని అయితే నేను ఓపెన్ గా నేను కండెమ్ చేస్తాను. మరి అట్లాంటప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లి కొట్టాల్సినంత రైట్ ఏం లేదు. వీళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టే రైట్ మీకు లేదు. అయినా కూడా వీళ్ళు కొట్టిన తర్వాత కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే డాక్టర్లను బెదిరించేసి, లేకపోతే డాక్టర్లను మ్యానిపులేట్ చేసేసి వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి, ఇప్పుడు ఏదైతే తమిళనాడులో జరిగిందో, తూటుకుడిలో జరిగిందో, వాళ్ళ స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి మెడికల్ డాక్టర్ కూడా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పవర్ లో దాని పవర్ యూజ్ చేసేసి ఆమెను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చుకున్నారు.